ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన కృషి వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని కితాబిచ్చారు. అవినీతి ఉన్నదా లేదా అనేది తర్వాత విషయమని, ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్కు మేలు చేసిందని స్పష్టం చేశారు. ఇందులో కేటీఆర్ అవినీతి ఏమైనా ఉంటే వెంటనే బయటపెట్టాలని, తద్వారా ఈ గొడవ ప్రజల్లో కన్ఫ్యూజన్ పోతాయని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రజలను రోడ్డున పడేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై హైదరాబాద్ ప్రజల్లో నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఒక గొప్ప నాయకుడని, ఆయన బోలా శంకరులని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ కు రావడం మంచి పరిణామం. ఇది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడంలో అనుమానం లేదు. రాష్ట్రానికి ఫార్ములా 1 తీసుకురావాలని అప్పట్లోనే సీఎం చంద్రబాబు గచ్చిబౌలిలో భూసేకరణ చేశారు. ఇందుకోసం అంతర్జాతీయ టీం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించింది. అప్పుడే వస్తుంది అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఫార్ములా ఈ రావడం అనేది హైదరాబాద్ కు మంచిదైంది. హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేందుకు, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు దోహదపడింది. ఇందులో అవినీతి ఉన్నదా లేదా అనేది తర్వాత విషయం. అది కోర్టులు తేలుస్తాయి. కేటీఆర్ మాత్రం అవినీతి జరగలేదని, హైదరాబాద్ ఇమేజ్ ను పెంచామని చెప్తున్నారు. ఎన్నో సంస్థలు పోటీ పడ్డాయని, ఒక దశలో ఫార్ములా ఈ రేస్ దుబాయ్కి వెళ్లే ఆలోచన చేస్తే వాళ్లతో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ కు తీసుకురావడంలో కేటీఆర్ చేసిన కృషిని కాదనలేం. హైడ్రా పేరుతో ప్రజలు వెళ్లే దారిని మూసివేస్తుంటే నేను మాట్లాడడానికి వెళ్ళినా అక్కడ ప్రజలు ఆవేశంతో గోడను కూల్చేశారు. నాపై రంగనాథ్ కేసు పెట్టలేదు. అక్కడ ఒక డీసీపీ ఉన్నారు, ఆయనే సుప్రీం అనుకుంటూ ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దానిని భూతద్దంలో చూపించి తాను నీతిమంతుడని చూపించుకునే ప్రయత్నంలో చేస్తున్నారు. ఆ డీసీపీ వల్లనే హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. ఆ డీసీపీ ఒళ్ళు దగ్గర పట్టుకొని పనిచేస్తే సంతోషంగా ఉంటుంది. కానీ ఎవరిపై పడితే వారిపై కేసులు పెట్టుడు, 20 ఏండ్ల కింద కేసులు తిరిగి తోడడం చేస్తుండు. పార్లమెంట్ ఎన్నికల్లో నాపై 12 కేసులు పెట్టారు. సుమోటోగా కేసులు పెట్టిస్తున్నారు. అలాంటి అధికారులకు స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వానికి ప్రమాదకరం. నాకేమీ కాదు, అలాంటి అధికారులు వస్తుంటారు, పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నా తలపై ఉన్న వెంట్రుకలంత మందిని చూసినా అలాంటి ఆఫీసర్లకు నేను భయపడే వ్యక్తిని కాను. ఆయన తూ అంటే నేను తూతూ అంట. అలాంటి ఆఫీసర్లను లెక్క చేయను. కానీ సీఎం ఆలోచించుకోవాలి, అలాంటి వాడు ఉండాలా లేదా అనేది. ప్రజల కోసమే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ సొంత పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించాల్సి వస్తుంది. అధికారంలో ఉంటామా లేదా అనేది కాదు, ప్రజల మధ్య ఎలా ఉన్నాం, ప్రజలతో సంబంధాలు ఎలా ఉన్నాయనేదే ముఖ్యం. ఈ అంశంపై అసలు నన్ను ఎప్పుడూ సీఎం రేవంత్ రెడ్డి మందలించలేదు. ఆయన ఈ టాపిక్ ఎత్తలేదు. ఒకవేళ సీఎం మందలిస్తే దానికి దారి తీసిన కారణాలను కూడా చెప్పేవాడిని. హైడ్రా పేరుతో హైదరాబాద్ ప్రజలను నిర్దాక్షిణంగా రోడ్లపైకి నెట్టొద్దు కదా. మన ఓటు బ్యాంక్ వాళ్ళే, మనల్ని కాపాడేదే వాళ్ళు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నాకు అధికారం లేదు, ఇప్పుడు కూడా నాకు అధికారం కావాలని అడగలేదు, అడగను కూడా. అధికారం అనేది ముఖ్యం కాదు, హైదరాబాద్ సిటీలో ఎంత వాల్యూ ఉన్నది అనేది ముఖ్యం. పేరుతోనే పనులు జరుగుతాయి. దీనికి అధికారం అవసరమా? దానం నాగేందర్ అనేది ఒక బ్రాండ్, అంతేగాని అధికారం ఉంటేనే పనులు జరుగుతాయి అనేది కాదు. న్యాయపరంగా ఏది ఉన్నా చేయించుకుంటా. పని న్యాయంగా ఉంటే ఎందుకు చేయలేదని గల్లా పట్టుకొని అడిగే సత్తా నాకుంది. సీనియర్ లీడర్గా సిటీలో పార్టీ ప్రతిష్ట కోసం ఇప్పటి వరకు నన్ను ఎవరు సంప్రదించలేదు. సంప్రదించాలని అనుకుంటున్నా హైదరాబాద్లో వ్యాక్యూమ్ ఉంది. సిటీలో క్యాడర్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సీఎం అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి స్పందన కనిపించడం లేదు. కార్యకర్తలు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నారనే అంశంపై దృష్టి పెట్టాలి. కార్యకర్తలు ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. సీఎం సమయం ఇచ్చినప్పుడు వారి గురించి చెప్తాను. ఒక సీనియర్ సభ్యుడిగా అసెంబ్లీలో బూతులు మాట్లాడడం తప్పే. అది ఆవేశంలో మాట్లాడాను. చాలాసార్లు గొడవలు అయ్యాయి, కానీ ఎప్పుడూ అలా మాట్లాడలేదు. అలా మాట్లాడినందుకు వ్యక్తిగతంగా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇందుకు సంబంధించి కేటీఆర్ను స్వయంగా కలిసి సారీ కూడా చెప్పా. వైఎస్ఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలనను పరిశీలిస్తే వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. కేసీఆర్ గొప్ప నాయకుడు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఆయన ఆగ్రహంగా కోపంగా మాట్లాడొచ్చు, కానీ ఆయన మనసు సున్నితమైంది. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ బోలా శంకరుడు.